నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం క్వశ్చన్స్ విత్ నో ఆప్షన్స్ అనే సిరీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, హూ లెట్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ బలిదాన్ స్తంభ్? బలిదాన్ అంటే ఏంటి? సాక్రిఫైస్, ప్రాణత్యాగం అవ్వచ్చు. సో ఈ సాక్రిఫైస్కి సంబంధించి ఎవరైతే భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారో వాళ్ళందరికీ గుర్తుగా ఒక స్తంభం అంటే బలిదాన్ స్తంభ్, లేదు దాన్ని ఒక మెమోరియల్గా కూడా గుర్తించవచ్చు అనమాట. సో ఆ విధంగా దాని యొక్క కన్స్ట్రక్షన్కి పునాది రాయి వేసింది ఎవరు అని. హూ లెట్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ బలిదాన్ స్తంభ్? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఈ బలిదాన్ స్తంభ్ని అసలు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని. శ్రీనగర్లో, ఈ శ్రీనగర్ అనే ప్రాంతంలో ఈ బలిదాన్ స్తంభ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నిర్మిస్తున్నారు. దీని యొక్క పునాది రాయి, ఫౌండేషన్ స్టోన్ వేసింది మరెవరో కాదు, మన భారతదేశ ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు. ఈయన బలిదాన్ స్తంభ్కి ఫౌండేషన్ స్టోన్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ప్రశ్న, విచ్ కంట్రీ క్రియేటెడ్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఫారిన్ గవర్నమెంట్ టు ప్రమోట్ కంట్రీ త్రూ యోగా? ఈ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉన్నా సరే కొంచెం ట్రికీగా ఉంది, జాగ్రత్తగా ఆ లైన్ అర్థం చేసుకోవడం. విచ్ కంట్రీ క్రియేటెడ్ హిస్టరీ? ఏ దేశం ఒక చరిత్ర సృష్టించింది? ఓకే, చరిత్ర ఏ విధంగా సృష్టించిందంట? యాజ్ ద ఫస్ట్ ఫారిన్ గవర్నమెంట్ అంటే ఇండియాకి సంబంధించింది అయితే కాదు. టు ప్రమోట్ కంట్రీ త్రూ యోగా అంటే యోగాని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ, యోగాని ఒక మీడియంగా యూజ్ చేసుకుంటూ వాళ్ళ దేశాన్ని ప్రమోట్ చేసుకున్న మొట్టమొదటి దేశం ఏది, లేదు మొట్టమొదటి విదేశీ ప్రభుత్వం ఏది అన్నది ప్రశ్న. సో దీని యొక్క సరైన సమాధానం ఓమన్. ఓమన్ కంట్రీ మొన్న ఏదైతే రీసెంట్గా జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే జరిగిందో దానిని పురస్కరించుకుంటూ వాళ్ళు విజిట్ ఓమన్ అనే ఏదైతే వాళ్ళ యొక్క టూరిజం మోటో ఉందో అందులో భాగంగా వేరే వేరే దేశాల నుంచి వచ్చిన యోగా ఆర్టిస్టులు అందరినీ కూడా వెనకాల ఉన్న మౌంటైన్స్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు, వాటన్నిటిని చూపిస్తూ మీరు ఓమాన్కి రండి అని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా యోగా అనేది ప్రపంచం మొత్తం ఎలా పాపులరైజ్ అవుతుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అలానే ఓమన్ ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంట్రీ, ఎందుకంటే అక్కడ దగ్గరగా 7 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ దెమ్. సో అందుకని విజిట్ ఓమాన్లో భాగంగా ఓమాన్ దేశం మొట్టమొదటి దేశం అయిందనమాట. అంటే యోగాను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ మీరు మా దేశానికి పర్యటించండి, మీరు మా దేశాన్ని ఒక టూరిస్ట్ స్పాట్లా కన్సిడర్ చేయండి అని చెప్పింది. సో ఆ విధంగా ఓమాన్ హ్యాస్ క్రియేటెడ్ హిస్టరీ. తర్వాత ప్రశ్న, హూ ఈజ్ నేమ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ గిఫ్ట్? గిఫ్టే, బహుమతి, ప్రైజ్. గిఫ్ట్కి ఒక అధ్యక్షులు, గిఫ్ట్ కూడా చైర్మన్ ఉంటారని. వెల్, అది జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఆ విధంగా అడిగాను. బట్ యాక్చువల్గా అయితే అది జస్ట్ గిఫ్ట్ కాదు, ఇట్స్ గిఫ్ట్ సిటీ. ఈ గిఫ్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్నో సిటీ. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సింగపూర్ అనేది పెద్ద దేశం ఏమీ కాదు, ఇట్స్ ఎ సిటీ కంట్రీ. మీకు అర్థం కాకపోతే కంపారిజన్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు ఉంది, లేదు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మహానగరాలు. కానీ అవన్నీ దేశాలు కాదు. ఢిల్లీ దేశం యొక్క రాజధాని, ముంబై అలానే హైదరాబాద్, బెంగళూరు ఏమో ఆ వివిధ రాష్ట్రాల యొక్క రాజధాని. కానీ సింగపూర్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం దేశమే ఒక నగరం అంత ఉంది. అందుకే సింగపూర్ కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా సింగపూర్ సిటీనే. సో ఆ విధంగా గమనిస్తే అలా వాళ్ళ అంత డెవలప్మెంట్ అయ్యేలాగా ఒక సిటీ మనకి కూడా ఉండాలి అని చెప్పి గుజరాత్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైనాన్స్కి మెయిన్ ఫోకస్ ఇస్తూ టెక్నాలజీని యూస్ చేస్తూ టెక్నాలజీ బేస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట ఈ గిఫ్ట్ సిటీ అనేది. ఇది సాబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్ అలానే గాంధీనగర్ మధ్యలో ఉంటుంది. సో ఈ సిటీని ప్రస్తుతం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ వేరే కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాళ్ళకి 10 years పాటు జిఎస్టీ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు అసలు జిఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు. సో ఆ విధంగా సో ఏ కంపెనీస్ అయితే ఈ గిఫ్ట్ సిటీలో వాళ్ళ యొక్క కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, నిజంగా వాళ్ళకి ఒక పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. అండ్ గుజరాత్ రాష్ట్రానికి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ బూస్ట్ అనే చెప్పాలి. నాకు తెలుసు మీరు ఇంకా ఏదో ఒకటి వెయిట్ చేస్తున్నారు అని. ఎందుకనంటే మాస్టర్ ఇక్కడ క్వశ్చన్లోనేమో చైర్మన్ ఆఫ్ ద గిఫ్ట్ అని ఉంది, మీరేమో గిఫ్ట్ సిటీ గురించి చెప్పారు కానీ ఇంతకీ చైర్మన్ గురించి చెప్పలేదు అని. ఆయన పేరు హస్ముఖ్ ఆదియా అనమాట ఆయన పేరు. ఆయన ఇంతకుముందు గుజరాత్ రాష్ట్రంలోనే ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఫైనాన్స్ మినిస్ట్రీలో పనిచేశారు కూడా.
బట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు గుజరాత్. అండ్ రిమెంబర్, ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయారు, బట్ హీఈస్ అగైన్ కాల్డ్ బ్యాక్. ఆయన ఇప్పటివరకు కూడా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు, అంటే ముఖ్య సలహాదారుడిగా ఉన్నారు. బట్ ఇప్పుడు గిఫ్ట్ సిటీకి చైర్మన్గా ఉన్నారు హస్ముఖ్ ఆదియా గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మ్యాస్కాట్ లాంచ్డ్ ఫర్ 37th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ గేమ్స్? అంటే జాతీయ క్రీడలు అనమాట. సో మన ఇండియా నేషనల్ గేమ్స్ యొక్క 37th ఎడిషన్ ఏదైతే ఉందో దీని యొక్క మ్యాస్కట్ యొక్క పేరేంటి అని. దాని పేరు మోగా. ఇది ఏ యానిమల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మ్యాస్కట్ని క్రియేట్ చేశారు అని అంటే ఇండియన్ బఫెలో, లేదు కొన్నిసార్లు దీన్ని గార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మోగా అనే మ్యాస్కట్ని క్రియేట్ చేశారు. ఇది 37th ఎడిషన్కి సంబంధించి. మరి 37th ఎడిషన్కి గాను మోగా మ్యాస్కాట్ అయితే ఇంతకు ముందు సంవత్సరం 36th ఎడిషన్కి సంబంధించి మ్యాస్కాట్ ఏమై ఉంటుంది అని అంటే సవజ్. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే ఏషియాటిక్ లయన్ అన్నమాట. సో 37th ఎడిషన్కి సంబంధించి మోగా అనేది మ్యాస్కాట్ యొక్క పేరు. అది ఇండియన్ బఫెలో ఏదైతే ఉందో గార్, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశారు. దీనికి ముందు జరిగిన నేషనల్ గేమ్స్ యొక్క ఇన్స్పిరేషన్ ఏమో అప్పుడు ఏషియాటిక్ లయన్ కన్సిడర్ చేశారు, దానికేమో సవజ్ అని పేరు పెట్టారు. ఏషియాటిక్ లయన్కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏషియాటిక్ లయన్ కేవలం గిర్ నేషనల్ ఫారెస్ట్లో మటుకే కనిపిస్తుంది, అది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. తర్వాత ప్రశ్న, రీసెంట్లీ హూ వాజ్ బెస్టోర్డ్ విత్ ద హైయెస్ట్ స్టేట్ ఆనర్ ఆఫ్ ఈజిప్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైల్? ఈజిప్ట్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అన్నమాట ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనేది. దీన్ని రీసెంట్గా దక్కించుకున్నది ఎవరు అన్నది ప్రశ్న. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అన్నమాట. ఈయనకి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే పురస్కారం దక్కింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అవార్డుని ఈజిప్షియన్స్కి ఇస్తారు, ఫారినర్స్కి కూడా ఇస్తారు. ప్రధానమంత్రులకి ఇస్తారు, రాష్ట్రపతులకు ఇస్తారు, అలానే క్రౌన్ ప్రిన్సెస్ ఎవరన్నా ఉన్నా సరే, అంటే రాజులు యువరాజులు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ దేశం ఈజిప్ట్కి కానీ లేదు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ అంటే హ్యుమానిటీకి కానీ సేవ చేసిన వాళ్ళలో ఎవరికైనా సరే ఈ పురస్కారం దక్కుతుంది. సో ఆ విధంగా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే పురస్కారం దక్కింది. అలానే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి 2014 సంవత్సరం నుంచి ఆయనకి ఎన్నో దేశాలు వివిధ పురస్కారాలు ఇచ్చాయన్నమాట. ఒకవేళ ఆ పురస్కారాలు ఏంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, దాని మీద ఒక స్పెషల్ వీడియో చేయాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరం నుంచి ప్రైమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తనకు వచ్చిన అంతర్జాతీయ పురస్కారాలు లేదా వివిధ దేశాలు ఇచ్చిన పురస్కారాలు ఏంటి అవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.